ఈ రాష్ట్రంలో ఉన్న సమస్తమైన వనరులకు సహజ వారసులు ఎవరైతే ఉన్నారో ఆ వారసులైన బహుజనులు ఈరోజు 40-50 సంవత్సరాల నుండి హక్కుల కోసము, అభివృద్ధి కోసము, అధికారం కోసము అనేక రకాలుగా పోరాటం చేస్తుంటే ఈ రాష్ట్రంలో ఉన్న కొన్ని రాజకీయ గ్రహణాలు మన ఓటుతో, మన బలంతో అధికారంలోకి వచ్చి మనల్ని అనగదొక్కే ప్రయత్నం చేస్తుంటే, మన హక్కులని కాల రాస్తుంటే, మన భవిష్యత్తుని కాల రాస్తుంటే ఎక్కడో ఒక చోట తిరుగుబాటు మొదలవ్వాలి. శ్రీకృష్ణ భగవానుడు ఏదైతే చెప్పాడో, శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చిన గీత సాక్షిగా నేను రాజకీయంగా ముందుకు వచ్చి పార్టీని స్థాపించి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల పైన, అన్యాయం పైన, దౌర్జన్యాల పైన, దోపిడీ పైన పోరాటం చేస్తున్నాను. కానీ నేను చేస్తున్న పోరాటము వ్యక్తిగతమైనది కాదు. నేను చేస్తున్న పోరాటము ఏ ఒక్క పార్టీకి వ్యతిరేకం కాదు, ఏ ఒక్క నాయకుడికి వ్యతిరేకం కాదు. వీళ్ళు చేస్తున్న దోపిడీ మీద మాత్రమే పోరాటం చేస్తున్నాను. మనకు